అన్నమాట. నాకైతే ఇంకా అర్థం కాల. నేను తెలుగు వాడినై ఉండి తెలుగు తెలిసిన తెలుగు వాళ్ళకి తెలుగులో పాఠాలు చెప్పాలి. తెలుగులో పుట్టి తెలుగులో పెరిగి తెలుగులో అరుచుకుని తెలుగులో గరుచుకుని అసలైన సిసలైన తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో బూతులు రచించే మహాకవులు మీరు, మీకు నేను తెలుగు నేర్పడం ఏంటి? తెలుగు తక్కువ? అసలు లైఫ్లో మీరు నేర్చుకునే ఎక్స్ట్రా తెలుగు ఎందుకని ఉపయోగపడుతుందో చెప్పండి. రేపు పొద్దున మీలో ఎవరైనా సరే లాయర్ అయ్యారనుకోండి, ఈ లఘువులు గురువులు మీకేమైనా లాభిస్తాయా? ఏ డాక్టర్లో ఏ మీకు ఈ బహువ్రీహి సమాసం ఏ రోగానికైనా సరే ఉపయోగపడుతుందా? అలాగే ఇంజనీర్ అయ్యే మీకు ఈ గుణసందులు సవర్దీర్ఘ సందులు ఏ సందులకు ఉపయోగపడతాయి చెప్పండి. ఆ అస్తమయోన్ముఖ భానుబింబ సంచారాగా కిరణ చటాపాడి ఆమె ముఖముల కుంకుమ రేఖలు దిద్దుచున్నట్టున్నది. చిరుగాలి తరగల తాగిడి చేయనైన సంచలనం వల్ల కించిత్ భయ సమానమైతే నర్తకి నేత్తల చలమును పోలి ఉన్నవి కదా సుందరి అని ఏ అమ్మాయితోనైనా ఈ స్టైల్లో లవ్ కటింగ్ ఇచ్చామనుకోండి, వెంటనే రివర్స్ లో మెంటల్ అని అనిపించుకునే డేంజర్ ఉంది. సో డియర్ స్టూడెంట్స్, నన్ను అడిగితే ఈ తెలుగు అంతగా ఉపయోగపడదని నా ఉద్దేశం. మరి మీరే ఉంటారు? కాకపోతే తెలుగు పాఠాలు చెప్పమని నాకు జీతం ఇస్తున్నారు కాబట్టి, తెలుగు నేర్పండి మాస్టర్ అంటే మీరు ఫీజు కడుతున్నారు కాబట్టి, కాలేజీకి వస్తున్నారు కాబట్టి, క్లాసుల్లో కూర్చుంటున్నారు కాబట్టి, మీ ఎదురుగా నేను ఇలా ఉండాలి కాబట్టి, వారానికి 5 క్లాసుల్లో ఓ 2 క్లాసులు ఏదో మొక్కుబడిగా తెలుగు అలా లాగించేద్దాం. మిగతా 3 క్లాసుల్లో మనం ఇదే స్టైల్లో రెచ్చిపోయి వీర కటింగ్ ఇచ్చేసుకుందాం. Sit down.